For someone who has transitioned from one career to another career effortlessly while being married at the same time. So, congratulations. హాయ్ గైస్, హాయ్, హౌ ఆర్ యూ? అవును, ఇది ఒక చిన్న డౌట్. నేను మైక్ వాడడం అవసరమా? లైక్ కెన్ ఐ? ఓకే, ఫైన్, ఐల్ యూజ్ ద మైక్. ఫైన్. సో హౌస్ ఎవ్రీ వన్? ఆల్ గుడ్? యా. సో ఎంతమంది ఇక్కడ ఆల్రెడీ ఏడీస్గా వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్. సో we were choosing a topic what to talk about today. Then me as a filmmaker, I believe that heart of the filmmaking lies in writing a strong script. Do you all agree with me? Yeah, that is where you win like 50% of your game. That's where, so rest of the whole process becomes how do we execute it. మనం అనుకున్నట్లు ఎలా ఎగ్జిక్యూట్ చేసి ఎలా స్క్రీన్ మీద తెస్తాం. సో ఐ థాట్ వుడ్ ఇట్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ టు నో అబౌట్ ద హోల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్? నో, ఐ థాట్ that you will learn anyways when you go on the set. That's the deep end of a swimming pool. They throw you in there and you have to learn. That will happen. Okay, my point is, if we can talk about the foundation of this whole process, it will be useful and pitching. That's why I chose the topic structure of a screenplay. So what is a screenplay, and does it even need to have a structure, and if so, what is that structure is what I want to talk to you about. Okay, so first of all, a small disclaimer before I head in there. I'm not a screenplay guru, okay? So don't think that I'm giving you a lecture. So this is just a discussion about my process. నేను ఎలా చేశాను అన్నది మాత్రమే చెప్తున్నా. భయ్యా ఇది మాత్రం వీడియోలో వచ్చేటట్లు చూసుకో. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అ లెక్చర్ ఆన్ హౌ టు రైట్ అ స్క్రీన్ ప్లే. దిస్ ఇస్ హౌ ఐ ఫిగర్డ్ అవుట్ హౌ టు రైట్ స్క్రీన్ ప్లే, బికాస్ ఐ డెంట్ గో టు అ ఫిల్మ్ స్కూల్. నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు. I was a scientist back in Australia when I was working as a scientist. I learned it myself. So అది నేర్చుకుంటూ how did I adapt to the Indian films, and how did I figure out that wow, this is the structure of a screenplay అన్నది ఎలా తెలుసుకున్నాను. And that process I want to tell you guys. That's pretty much it. Okay, so I'll start with my story first of all. I want you guys to know from where to where I reached. ఆస్ట్రేలియాలో ఉన్న అరౌండ్ 8 to 9 years I was there, and I have completed my optometry from BITS Pilani here only. దాని తర్వాత పిహెచ్డీ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళా. ఐ సెటిల్ డౌన్ దేర్, బట్ సమ్హౌ ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు రైట్ స్టోరీస్, రైట్? అందరికి ఉంటుంది కదా. బట్ లైక్ మోస్ట్ ఆఫ్ అస్, ఐ డెంట్ హ్యావ్ ద గట్స్ టు పర్స్యూ అ కెరియర్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఫార్మల్గా అటు వెళ్ళి చదువుకునే ధైర్యం చేయలేకపోయా, ఆబ్వియస్లీ, బికాజ్ పేరెంట్స్ పుట్ ప్రెషర్ ఆన్, దట్ అరే పోతుందిరా. మై డాడ్ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 50-60 years. He's been working in the industry, so there is no way that he will let me go to a film school. Okay, my dad was a production manager. Okay, so there was no way I could convince him. First ఒకసారి ట్రై చేసా, మాస్ కమ్యూనికేషన్స్ చేస్తా, యాడ్ ఫిల్మ్ మేకింగ్, అటువైపు జర్నలిజం అంతా వెళ్తే కాళ్ళు కొడతా అన్నారు. సో ఆబ్వియస్లీ సైలెంట్గా ఆప్టోమెట్రీ అని ఒక కోర్స్ చేసి ఐ బికేమ్ అన్ ఐ స్పెషలిస్ట్ హియర్. పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్. బట్ లోపల పురుగు ఉంటుంది కదా, కుడతా ఉంటుంది కదా, రాయాలి. సో దెన్ వెన్ ఐ వెంట్ టు ఆస్ట్రేలియా, దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, రైట్? స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ స్లోలీ. స్క్రీన్ ప్లే అంటే ఏంటి అని స్లోలీ ఐ స్టార్టెడ్ ఆఫ్, బట్ ఐ డెంట్ పుట్ టూ మచ్ ఎఫర్ట్ ఇన్ ఇట్. ఐ థాట్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే స్ట్రక్చర్ వచ్చేస్తుంది అన్న ఒక నమ్మకంతో ఐ స్టార్టెడ్ రైటింగ్ స్టోరీస్ జస్ట్ వితౌట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ ఇన్ లెర్నింగ్ ద క్రాఫ్ట్. ఒకరోజు ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అటు ఇంకేముంది, డైరెక్టర్ అయిపోయాను, ఇంకా ఐ ఫినిష్, కథం, మ్యాటర్ ఓవర్ అని చెప్పి ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించా. అందరి బిర్యానీ పెట్టి మంచిగా అందరం బియర్లు పెట్టుకొని కూర్చొని స్టోరీ అంతా నరేట్ చేశాక అందరూ 1 by 1 సైలెంట్గా తినేసి వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడకుండా. లాస్ట్లో ఒకటి ధైర్యం చేసి వచ్చి, బాబాయ్ ఇవన్నీ కాదులే కానీ లైట్ తీసుకోని వెళ్ళిపోయాడు. దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ మేబీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఐ రియలైజ్ దట్ screenplay does need a structure. Okay, why is it that I am not able to tell a story in the way I want to? Because I realize that there is a structure for a screenplay, and I realize that it's just not interesting scenes which are put together next to each other. ఎడిటింగ్లో మంచి ట్రాన్సిషన్స్ వేసేసి అన్ని సీన్స్ పక్కన వేసేస్తే కథ రాదు అన్నది. దెర్ వాజ్ అ రియలైజేషన్ మూమెంట్. ఓకే, సో దెన్ ఐ వెంట్, understood that story is a maze. You have to hold the hand of your audience and walk them through this maze, otherwise they'll be lost. Like imagine ఎవరినన్నా చేయి పట్టుకొని వాళ్ళకి తెలియని విషయం చూపించడం అనేది ఉంటుంది కదా, దట్స్ వెన్ యూ డోంట్ లూజ్ దెమ్.
వదిలేసి వెళ్ళి చూసుకొని వదిలేస్తే దిల్ గెట్ లాస్ట్ అండ్ అల్టిమేట్లీ యూ లూజ్ యువర్ ఆడియన్స్, రైట్? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ మై ఫస్ట్ నరేషన్. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ and these 4 books are the ones that changed my perception towards filmmaking. అంటే స్క్రీన్ ప్లే రాయడం ఎలా అన్నదానికి నా పర్సెప్షన్ని మార్చిన బుక్స్ ఇవి. ఇఫ్ యూ గైజ్ feel that it is useful, maybe we can share it later on, so don't worry about it. Yes, so we'll send the PPT to all of you guys. WhatsApp chestaru, okay? So just have that. So this is the book that changed everything for me, Save the Cat. Okay, Save the Cat is a book by Blake Snyder and I started reading it. ఈ అన్ని బుక్స్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేస్తుంది ఏంటంటే, వెన్ యూ పిక్ దెమ్ అప్ నో, ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక స్క్రిప్ట్ని కంప్లీట్ చేయమని పుష్ చేస్తుంటారు ఆథర్స్. స్టార్ట్ విత్ అ లాగ్ లైన్, డెవలప్ యువర్ క్యారెక్టర్స్, స్టార్ట్ రైటింగ్ ద యాంకర్. సో దెర్ ఈస్ అ స్మాల్ థింగ్ is that every single book will actually make you finish a script. Okay, so I started doing all this, but one thing that I understood was the fact that all this were cut out to Hollywood films. It's not relatable for me because screenplay structure, which we will talk about later, but majority of it మన ఇండియన్ ఫిల్మ్స్ రిలేట్ అయ్యేటట్టు లేవు. సో దెన్ దట్ ఈస్ వెన్ మై మూవీ నాలెడ్జ్ కిక్డ్ ఇన్. ఓకే, సో అక్కడున్న స్ట్రక్చర్కి మన మూవీ కంటెంట్ని పెట్టుకుంటే హౌ డు వీ స్ట్రెచ్ థింగ్స్ ఆర్ కంప్రెస్ థింగ్స్ అన్నది, దట్ ఈస్ వాట్ టుక్ ద లాంగెస్ట్ టైమ్ ఫర్ మీ టు ఫిగర్ అవుట్. సో దిస్ ఈస్ వై వెన్ యూ రీడ్ సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే బుక్, వెన్ యూ ఫస్ట్ పిక్ ఇట్ అప్, ఇట్స్ ఆల్ గ్రీక్ అండ్ లాటిన్. యూ వోంట్ లైక్, నాకైతే అర్థం కాల ఫస్ట్ టైం వెన్ ఐ పిక్డ్ అప్ సిట్ఫీల్డ్స్ బుక్, ఐ డెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఐఎమ్ లైక్, ఏంటిది స్ట్రక్చర్ అంటున్నారు, 3 యాక్ట్ అంటున్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. Later on, when I started understanding, reading Blake Snyder is in a very layman language. It's not technical. You don't have to be in a film school, or you don't need to be knowing technical terminology to understand Blake Snyder's book. So that is why I recommend that book. Read it. It is very useful. He gives you a nice beat sheet to go through, and how do you figure out where to place what. So coming back to my process, so this is how, once I started putting effort into the craft, and every single book I was completing one script. So every time I took a book and I completed it, I had a script written along with that book. Each book used to take me about 2 to 3 months, at the end of which I have a script on hand. So when I started narrating that script to my friends, people were reacting to it. People were like, oh, they were giving reactions to it, and they were enjoying the narration because I understood that the structure was followed. So I as a writer, I personally believe that there needs to be a structure. That is the side I belong to. I know there are writers who say you don't need a structure for your story, but I believe even to break that rule, ఈ 3 act structure అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, how many of you are aware of 3 act structures? Most of us, right? I'll take you through it anyways. So ఈ 3 act structure అన్న దాని గురించి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అన్నది నువ్వు చేయాలనుకున్నా, యూ నీడ్ టు నో వాట్ అ 3 act structure. దట్ ఈస్ వెన్ యూ బ్రేక్ దట్ రూల్. సో ఇఫ్ యూ డోంట్ నో ద రూల్స్, యూ డోంట్ నో హౌ టు బ్రేక్ దెమ్. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీ రైటర్ నీడ్స్ టు అండర్స్టాండ్ ద 3 act structure అని. ఓకే, సో మై ప్రాసెస్ బిఫోర్ ఈవెన్ ఐ స్టార్ట్ రైటింగ్ ఇస్ దట్ I first let an idea germinate in my mind, okay? Then I incubate that idea. I don't go back to that idea for, like, I don't go and start writing scene 1, interior, location, day, avan Ryan. I don't do that. Once the idea comes in, I leave it. This idea needs to haunt me for the next few weeks. Is it coming back to me again? It is forcing me to tell a story or not? All this, when I look at and when I know that the idea is basically amazing, that's when I pursue the idea. So idea can come from anywhere, right? So look around you. If you don't have an idea, and if you want to come up with an idea, the best way is to keep your channels open. Keep all your creative channels open. Meet new people, travel, read books, listen to music, go to art museums, do whatnot. You never know from where your ideas will come, right? So just keep your channels open. Is that a question? No, okay. So keep your ideas, keep your time open, and have an incubation time for your idea. This is when I do this exercise, okay? So I put my drawing, like I put my cork board on my living room. Every time I keep getting some improvement on my idea, I write it on a piece of paper and stick it off to it.
I stick it off to it and go away. After 2-3 days, I'll come back again, have a look at it, and I'm like, how is it making sense? Was I stupid when I was thinking about it or not? You know, ఒక రోజు రాసిన స్లిప్ నెక్స్ట్ డే స్టూపిడ్ అనిపిస్తుంది ఒక్కోసారి, తీసి పడేస్తా. ఆర్ సమ్ టైమ్స్ సడన్గా అది చూసినప్పుడు నెక్స్ట్ డే ఇంకో ఐడియా రావచ్చు, ఐ పుట్ ఇట్ స్టిక్. సో దెర్ ఇస్ అన్ ఇంక్యుబేషన్ టైమ్ వెన్ ఇట్ కుడ్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ షుడ్ బి ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Generally, once I get an idea, I take about a month or two, or sometimes even 3 or 4 months to even try to figure out how do I tell a story out of this idea. And తెలియడానికి కూడా it takes a while. So keep writing everything on a piece of paper. Have a lot of alone time. This I used to do. Like I used to not idea వచ్చేంత వరకు I'll surround myself with people. Once I get an idea, I go away from people and I start thinking how do the idea is the only thing that I will keep thinking of for quite a long time. Okay, that's the next thing that I do always. Once I get an idea, is there a story in that idea or not? So this is the first thing that I do. Am I able to write a good log line from this or not? Now, so what is a log line? Okay, log line is nothing but what is your movie? Can you tell it in 2 or 3 sentences in a precise way? అసలు స్టోరీలో బిగినింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి, నీ స్టోరీలో హీరో ఎవరు, విలన్ ఎవరు, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్, హూ ఇస్ ద యాంటగనిస్ట్, if the antagonist doesn't do, if the protagonist doesn't do something, what will happen to him, what are the stakes, right? All this, can you put it in one small paragraph which is about 2 to 3 lines or not? Am I able to do this? If I am not able to do this, I don't pursue that idea. I know it may sound alien for some of you people, but this is my process. Okay, నాకు గనక ఈ 2-3 లైన్స్లో నేను ఈ ఐడియాని ఇంకో వ్యక్తి కన్వే చేయలేకపోతున్నాను అంటే that's it, I don't go and pursue that idea. If you take Hit, for example, the way I figured out is, okay, fine, I have a character, I have a story, but can I tell this story or not? A cop who is suffering from PTSD loses his girlfriend. His girlfriend's gone missing. So how does he find the girlfriend? So there is, so the situation is that he's lost his girlfriend has gone missing. If he doesn't find her, what is going to happen to him? So you know the stakes, you know the protagonist, you know the antagonist, which is the situation itself, that you know the girl has gone missing, and in the middle of this there is one more missing case. So there is another layer. So oka 2-3 lines lo nenu ee story ni very easily I can tell. Now if you look at this picture, no, it is very very interesting, because in the industry this is what will happen. You will run across people and you have only 5 minutes time to impress them with your ideas. It happens most of the times. Let's say for సినిమాలో జరుగుతుంది, but I'm just saying, giving you an example. Okay, let's say you are at an audio function, suddenly you run into some top producer. Okay, so they smile at you. Let's say that you have, the God has given you the opportunity of 2 minutes to impress them with your idea. If you do it, you have their interest, which will give you another 1 hour slot with them. So can you do that or not? If you don't have the log line, you will never be able to do that. So this is called elevator pitching under. In big studios, this happens that you run across the biggies in the elevator and you just have ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ వెళ్ళే లోపల ఒక్క 30 సెకండ్ టైం ఉంది. దీంట్లో నువ్వు వాళ్ళ ఇంట్రెస్ట్ గ్యాదర్ చేయగలుగుతావా లేదా అన్నది లాగ్ లైన్ ఈజ్ వాట్ ఈస్ యూజ్డ్ ఫర్ దట్, అండ్ ఇట్ ఆల్సో టెల్స్ యూ దట్ యూ హ్యావ్ అ పాసిబుల్ స్ట్రక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇస్ దట్ క్లియర్? నో? రైట్. సో once we have the log line in place, the next thing that I do is I sit on my characters. So what are my key characters? So in case of Hit, I had to write a character biography. First I had to write a character biography for Vikram. I had to write a character biography for whoever did the crime. What is their motivation? What is their backstory? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? So and so forth. And then the girl who goes missing. So there are 4 or 5 characters, key characters that you write the biographies of. Why is a biography important? Because when you write a biography, you include every single details which is internal and external. Internal meaning what is related to your story. External meaning what is not in the story also. Like for example, where did Vikram go to school? That's not in the story, but it will decide certain things that Vikram will do in my film. You get what I'm saying? So internal and external. What is the professional life of a person, personal life and the private life? What does the person do at home when he is with his family? What does he do when there is nobody around him, and what does he do at work? Right? The best way to write character biographies are, there are beautiful, very nice templates available online that are ready to download. So you can download and just start filling them up.
ఆల్రెడీ మీరు ఏమేం క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్స్ గురించి all is asked already, and you just have to write it like a questionnaire, at the end of which you have your character sorted off. Okay, so I developed the character biographies which will dictate what are the performance boundaries for my characters. In an extreme emotion, how my character will behave. When the character is very sad, how they will behave. All this will depend on where they come from, right? So first write the character biography, then set up your world. Where is the story going to happen? Okay, and what is the setup? So like simple example is one recent middle class melodies and cinema. So middle class melodies and set up in a very simple world where you are showing what a real, and they were true. I felt that the maker was true to that world, and that's the most important bit. ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలడీస్ అని చెప్పి ఒక సూపర్ హైఫై ఇంట్లోనే హీరోని పెడితే ఇట్స్ నాట్ బీయింగ్ ట్రూ టు యువర్ వరల్డ్, నో. సో ఫిగర్ అవుట్ వాట్ యువర్ వరల్డ్ ఇస్. సో ఇన్ మై కేస్ ఇన్ హిట్ ఇట్ వాజ్ అ డార్క్ cop world. So the art that goes into the film, the kind of lighting that I will use in the film, everything will depend on the kind of world and setup. For me, one of my two of my favorites are Hey Ram and Satya, where I go back to watching these movies sometimes just because I want to be in that world. That's how effective they were in building it. For me, that's so make sure it's unique and authentic. Okay. Now we'll talk about So when you're talking about setting up the world, right? Middle class melodies example తీసుకున్నాను. So there it was easy, probably, like the filmmaker, maybe he grew up in that environment, he knows these are his roots, this is what he wants to portray. Me case lo, you have to do some research, right? Like that's not where you're from, or that's not something that you're very aware of. So what kind of research kicks in, and at what point? Because you said meek log line untadi. That is when you finalize, and maybe you finalized, so this is my world. After that, will the research begin, or in the process of the research you're like, okay, this is interesting? It's actually a balance of both. I'm sorry, what's your name? Ashrita. Ashrita, no? Yeah. Ashrita. So it's a balance of both, Ashrita. The thing is, in my case, I had to set up a world of a cop. So I had to dwell into the world of a cop. So I was visiting the headquarters of Police Academy in AP in Telangana, and I was meeting police from different states. I was spending time with them to understand how they are. At the same time, I also had a guy who was suffering from PTSD. So I did meet people who had panic attacks, and I was figuring out how do they set up their house, how, like, is it bright or is it like really dingy, and does it look like a space that. At the same time, ఒకసారి నువ్వు వరల్డ్ సెట్ చేసుకున్న తర్వాత there are certain things that might come up in your research that you want to include in your film, right? Like very small details that makes a lot of difference in your narrative. For example, we always show that cops pick up their gun and start shooting at everything, but I came to know in the research that I did that these cops actually have to give a లెక్క చూపియాలి వాళ్ళకు డిపార్ట్మెంట్ ఉంటుంది వేర్ దే హ్యావ్ టు షో the reason, and it's a big headache if they fire one bullet. It's a huge headache for them to go back and say. So in one of the scenes in the film, when Vikram and the other guy, when Vikram and Rohit, both of them are chasing a guy on the bike, Rohit asks, should I shoot? He says no. They could have just shot him just very simply, but he says no. So he knows that he's just there, and why do I waste a bullet, because I know it. So ilanti chinna details will come in the research and you include it in the narrative. So it's both. I'm saying that and if you don't come from that background, it becomes a little difficult, but it's a fun process for me. If I had to write a story on optometry, where my protagonist is an optometrist, I would be probably bored, because I come from that world. For me there is no fun in it. For me, I'm saying, right, it's not, I'm not saying every maker has to have the same feelings, but for me, I would never write a story where the guy is an optometrist, because I know I'll get bored. I'll not get the motivation to learn something new and tell a new story, right? So did that answer your question? Cool. So structure gurinchi, we are getting into it now. Okay, so what is the structure is nothing but స్క్రీన్ ప్లే. సినిమాకి ఒక బిగినింగ్ ఉండాలి, ఒక మిడిల్ ఉండాలి, ఒక ఎండ్ ఉండాలి, అండ్ దీంట్లో ఒక స్ట్రక్చర్ ఫాలో అయితే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ ద ఆడియన్స్ టు ఫాలో యువర్ స్టోరీ, follow your screenplay without getting lost. Okay, so basically act 1, act 2 and act 3. Okay, now act 1 is the beginning of the film.
Act 2 is basically the biggest chunk of your film, which is the middle part of your film. Act 3 is the resolution of the film where everything comes to an end, okay? Act 1 is basically beginning of a story. This is where you set up your characters, you set up the world, and you, by the time you reach the end of Act 1, your conflict should start. What's a conflict? Conflict is basically what your protagonist, నీ హీరో ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడు, నీ విలన్ దాన్ని ఆపడానికి ఏం ట్రై చేస్తాడు. It could be a situation, it could be a direct conflict with the villain, or it could be something like a natural disaster. Like ఇప్పుడు ట్విస్టర్ లాంటి ఫిల్మ్స్ తీసుకోండి, or 2012 లాంటి ఫిల్మ్స్ తీసుకోండి. The first plot, the end of Act 1 is where the conflict will start, where ఇప్పుడు 2012 లాంటి ఫిల్మ్ తీసుకుంటే the problem starts at the end of the first act, okay? So basically what do you need to achieve in Act 1 is establish your characters. By the time you reach the end of Act 1, you want your audience to be rooting for your hero. You want the audience or your villain. It doesn't, you know, sometimes you want your audience to root for your villain as well, but you need to achieve that by the time you reach the end of Act 1. So I'll show you here how I do it. I have a drawing board where I divide it into four equal halves, okay? I always do it for a 2-hour screenplay. Let's say this is a 2-hour screenplay. So this is 30 minutes, this is the next 30 minutes, this is the next 30 minutes, and this is the next 30 minutes, okay? So Act 1 is basically scene 1 to whatever scene, the first 30 minutes of the film in a 2-hour screenplay. I figure it out like that. This is basically your Act 1, okay? ఒక్కొక్క సీన్ రాసుకుంటా వెళ్ళి by the time you reach the end of Act 1, the conflict needs to happen here. This is basically your plot point 1 అంటారు దాన్ని. First plot point is where the conflict happens. The conflict needs to happen in a way where there is no going back now. The protagonistకి ఇంకా చాయిస్ ఉండకూడదు. ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయే చాయిస్ అనేది ప్రొటాగనిస్ట్కి ఉండకూడదు ఆ టైంకి. That is what I always try to achieve when I reach the first plot point. It couldn't be just ఇక్కడ గొడవ జరుగుతుందా, ఇక్కడ నాకు అవసరం లేదని వెళ్ళిపోతే సినిమా లేదుగా. He should not be able to go away from that fight or from that conflict, okay? So these are the key components that I always write. నేను ఫస్ట్ స్క్రీన్ప్లే రాయడం స్టార్ట్ చేయగానే I never write all the scenes. Up until now what I did, I figured out my idea, I wrote my log line, and I wrote my character biographies. Now in Act 1, what is the opening scene? That first thing that I do is I write my opening scene. How do I open this film? It has to thematically be related to what story I'm going to say, point number 1. This has to be an interesting opening where it has to hold my audience attention. I want to watch this film another first scene to that kind of an image I want to build, right? So opening scene. Then I start figuring out what is the catalyst. Now what is a catalyst? Catalyst is where your story starts. అక్కడి నుంచి మీకు మన కథ మొదలవుద్ది, ఓకే? ఇఫ్ ద క్యాటలిస్ట్ డిడ్ నాట్ హ్యాపెన్, యువర్ స్టోరీ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. దట్ ఈస్ ద సీన్ దట్ యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ వేర్ ఇది జరగకపోయి ఉంటే మన కథే లేదు, ఓకే? సో అండ్ దెన్ ఫైనలీ ఐ కమ్ టు ద ప్లాట్ పాయింట్ 1. సో వేర్ ఐ పుట్ మై ప్రొటాగనిస్ట్ ఇన్ అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. యా, they are same. Catalyst and inciting incident are the same. Yeah. Question? That's it? Okay. So I took the example of Okkadu film. I am sure all of us would have watched it. It's one of my favorite films, and coincidentally 18 years of Okkadu just got finished. So I took it as an example. So what did the writer do here? They set up the story very nicely for us, right? They established that the protagonist has, like, you know, ఒక గొడవ జరుగుతుంది, యూనో 2 గ్యాంగ్స్ ఉన్నాయి అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. దే ఎస్టాబ్లిష్డ్ అ వెరీ నైస్ ఫ్యామిలీ అండ్ దే ఎస్టాబ్లిష్ ద ప్రొఫెషనల్ అంబిషన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్, రైట్? అండ్ దెన్ వాట్ దే డూ, దట్స్ ద క్యాటలిస్ట్ ఈవెంట్. వాట్ ఈస్ దట్ సీన్? కర్నూలు బయలుదేరాడు మనోడు, దేనికి? కబడ్డీ ఆడడానికి. సో దట్ ఈస్ బేసికలీ ద క్యాటలిస్ట్ ఆఫ్. ఇఫ్ యూ రిమూవ్ దిస్ సీన్, ఒక్కడు వుడ్ హ్యావ్ హ్యాపెండ్. Why? Because by the time he met like, you know, he met the antagonist, the అయిపోయేది మొత్తం. So there is no Okkadu without this scene. So that becomes the catalyst in the screenplay, okay? Now parallelly what is happening in Act 1, he's setting up the antagonist, right?
Prakash Rajni ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ దే ఆల్సో సెటప్ దట్ he has tremendous love on Bhumika garu, and now we bring to the plot point number 1, which is basically that scene. Is there going back for the hero now? So that's basically the perfect first act for me, where they set up the hero, they gave me a catalyst, they set up the antagonist, finally they put him in a position where there is no going back now. So you understood about act 1, no, how I approach it. Now coming to act 2, this is the most important part of your screenplay, which is the biggest chunk of your screenplay, which is these 2 lines. Line number 2 and line number 3 kalipite act 2 avutadi. Okay, and finally the last line is the act 3. Okay, so in act 2, it's the middle of your story and generally the lengthiest part of your screenplay. Now what happens? It puts the protagonist on a journey to solve the problem, and the key is to have this journey as interesting as possible without losing the emotional drive of your audience. Okay, so at the end of it, the protagonist will basically have to indulge the audience, and what we want to achieve in act 2 is we want to show that the protagonist is putting in a lot of effort in an interesting and indulging way, and he needs to be proactive. Now very important, because for me most of the characters that I write, which are main characters, are all proactive, not reactive. అంటే చుట్టుపక్కల జరిగే విషయాలకి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ల కంటే అవి మార్చడానికి ట్రై చేసే క్యారెక్టర్స్. సో బీ అప్ ఫ్రంట్ టు చేంజ్ థింగ్స్, that is when the screenplay will go according to what the protagonist wants, not what happens to the protagonist. I'm not saying it's bad to write reactive characters. Sometimes we do write reactive characters, but to drive the screenplay forward, it's better to have the protagonist as a proactive character. Okay, so you propel towards the resolution of the conflict. So ఇక్కడంతా అయిపోయింది, మధ్యలో ఒక మనందరికీ చాలా భయం వేసే ఒక ప్లాట్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్. దీని తర్వాత మనం మళ్ళీ ఆడియన్స్ని కూర్చోబెట్టి ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ చూపించినాక అట్ ద ఎండ్ ఆఫ్ ద 90th minute, సో 30 minutes అక్కడ అయిపోయింది, 30 minutes ఇంటర్వెల్ దగ్గర అయిపోయింది, నెక్స్ట్ 30 minutes which is the 90th minute of the film, you want the audience to start feeling that the hero has cracked how to solve this problem. ఈ ప్రాబ్లమ్కి మనకు సొల్యూషన్ దొరికిందిరా భయ్, ఇక్కడ నుంచి వీడు ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది ద రెస్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. ఓకే, సో ఇన్ యాక్ట్ 2, to keep the audience glued, we have 4 most important points, which is, it comes here called pinch 1, and this is the interval of the film. This is pinch 2, and this is basically the plot point number 2. Okay, now is it overwhelming, too much information? Are you guys clear? No, it's not confusing kada. Pinch 1 is basically, it propels your screenplay forward where the audience are not still lost. There needs to be an incident that propels the screenplay forward towards finding a resolution for this conflict. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అన్నదానికైనా, ఆర్ ఇట్ కుడ్ బి ఎ హర్డిల్, ఇట్ కుడ్ బి ఎ హ్యాసిల్, ఇట్ కుడ్ ఒక ఆబ్స్టకల్ని ఎలా క్లియర్ చేశాడు అన్నదాని మీద కూడా pinch point 1 ఉండొచ్చు. మిడ్ పాయింట్ ఇస్ బేసికలీ ద పాయింట్ వేర్ వీ ఆల్ కాల్ ఇట్ ఇంటర్వెల్, ఎందుకంటే మనం లేచి బయటికి వెళ్తాం కాబట్టి. ఇన్ అ స్క్రీన్ ప్లే ఐ డోంట్ లుక్ అట్ ఇట్ యాజ్ అ మిడ్ పాయింట్, యాజ్ అన్ ఇంటర్వెల్. ఫర్ మీ ఇట్స్ జస్ట్ అ మిడ్ పాయింట్. ఓకే, మిడ్ పాయింట్ దగ్గర జనరలీ వాట్ ఐ ట్రై టు అచీవ్ ఇస్ the protagonist should have lost it. He should be at a bottom, you know, he should be at a place where he's lost it, or he could be at a place where he seems to have found a solution. ఏదేంటి కథ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అన్న దగ్గర వదలొచ్చు, ఆర్ యూ కుడ్ బి లైక్, అరే నీ అమ్మ ఇంత పడిపోయాడు, ఇక్కడ నుంచి వీడు ఎలా లేస్ చేయబోతున్నాడు అన్న దగ్గర పెట్టుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు డ్రైవ్ ఇట్ ఫార్వర్డ్. దెన్ కమ్స్ pinch 2, does the same thing. When he goes on the journey to solve the problem, there is one more propelling incident where you push it, you give him an obstacle, how he clears it, and then comes to the point where I found what it is. Like, you know, now I'm going to go and solve this problem. So, దీన్ని if you put the same thing to Okadu, that's your pinch 1. So, ఓబుల్ రెడ్డి కదా, ఓబుల్ రెడ్డిని కొట్టి భూమికని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత he's at a place where hundreds of people are going to come and basically attack him. How is he going to get out of it? Very interestingly, he does that and he gets out. That comes at this point in the screenplay somewhere. After he hits Obul Reddy here, happens here. దాని తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంట్లో సెట్ చేశాడు. The whole drive is how he's hiding her effectively, ఫ్యామిలీలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు అన్న ప్లే అంతా అయిపోయినాక, we show a point where the father finds the jeep that he's
taken from there. So now we are like caught. Sniffer dogs ఉన్నాయి ఇంటి దగ్గర వచ్చేస్తాయి అన్న ప్లేస్ దగ్గర మనం ఇంటర్వెల్ వదిలాం. దట్ బికమ్స్ యువర్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? నౌ కమ్స్ పిన్స్ 2, which is basically his father figuring out that the girl is actually staying in their house. Now what happens? He takes her and runs away, puts her in Charminar, and he figures out how to, send her out. And finally we have the point where they have the tickets, they have everything, they are ready to go. ఇప్పుడు పని చేయాల్సింది ఏంటి? వాట్ దెర్ ఇస్ అ క్లియర్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్, విచ్ ఇస్ టేక్ దిస్ టికెట్స్, టేక్ ద హీరోయిన్, డ్రాప్ హర్ అట్ ద ఎయిర్పోర్ట్, అండ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ డన్ అండ్ డస్టెడ్, ఓవర్. అండ్ కబడ్డీ మ్యాచ్ ఆడి గెలవాలి. ఇదే కదా మనం. సో క్లియర్గా రెజల్యూషన్ ఏంటి అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తుంది, రైట్? ఫ్రమ్ హియర్ స్టార్ట్స్ ద యాక్ట్ 3, వేర్ generally ending of the story. Now what happens is the main plot and all the subplots that you have. ఇప్పుడు ఒకటి సినిమాలో ఏం సబ్ప్లాట్స్ ఉన్నాయి? హిస్ అంబిషన్ టు బీ అ కబడ్డీ ప్లేయర్ ఇస్ అ సబ్ప్లాట్. దెర్ ఇస్ అ సబ్ప్లాట్ ఆఫ్ శకుంతల, తెలంగాణ శకుంతల గారిది ఒక సబ్ప్లాట్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళ బ్రదర్ హోమ్ మినిస్టర్ది ఒక సబ్ప్లాట్ నడుస్తుంది. ఆల్ దిస్ హ్యావ్ టు కమ్ టుగెదర్ at one point and solve the conflict that we have developed. Okay, so that is basically the act 3. So many places where we falter is, and I'm still figuring out how to do it effectively. Trust me, I'm also learning with you guys. How to give a climax that your audience cannot predict. At the same time, how do we give a climax that is satisfying? నువ్వు ఓవర్గా సర్ప్రైజ్ చేసినా బయటికి వెళ్ళేటప్పుడు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, దెర్ నీడ్స్ టు బి ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ నీడ్స్ టు బి అన్ప్రెడిక్టబుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఇట్స్ అన్ ఆర్ట్ టు రైట్ అ క్లైమాక్స్, అండ్ ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. I'm still figuring out how to do it the right way, and everybody has their own journey, so you figure it out yourself, okay? So the paths should have maximum resistance. In act 3, it should not be easy for your hero. The stakes should be high. వాడు ఓడిపోతే గాన్, వాడు గెలవడానికి అన్ని కష్టాలు వాడు ముందు ఉండాలి. అండ్ హీ నీడ్స్ టు ఫాల్ వన్స్. నువ్వు ఒక్కసారి స్టార్ట్ అయిపోయినాక వాడు స్ట్రైట్గా వెళ్ళిపోయి అచీవ్ చేశాడు అనుకో, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, బికాజ్ ఇండియన్స్ ఆర్ బ్రాట్ అప్ ఇన్ డ్రామా. ఓకే, సో వీ లైక్ డ్రామా, రైట్? వాడు పడాలి, వాడు పడిన తర్వాత వాడు లెగవాలి, లెగిసెళ్ళి వీళ్ళని చంపితే కానీ మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దెర్ ఇస్ దిస్ fall down moment and then get up and go. So it needs to be there, and finally the conflict needs to be resolved. So what we do in act 3 is basically there is an initial burst of solution where you feel that అయిపోయింది బై సినిమా, హోప్ సినిమా అయిపోయింది ఇంకా వెళ్ళిపోవచ్చు మనం అనుకుంటాం. ఆ టైంకి there is this moment called all is lost moment, where the hero is like down at the lowest. Now how is he going to come out of it, and how is he going to, and then there is a raise, right? And then there is a final image where the conflict is resolved. These four points you need to figure out in your act 2. Act 3, so in Okadu, what is it? The initial burst of energy is that he's escaping with the Muslims who are actually in the namaz cheyadaniki వెళ్ళేటప్పుడు అక్కడ that is all is lost moment, where he's gone like వెళ్ళాడు, దింపాడు, కిందకు వచ్చాడు, కిక్ కొట్టారు, సడన్లీ హీ రియలైజ్, అండ్ దెన్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ వేర్ ఈ హగ్స్ భూమిక. యూ థింక్ దట్ ఓ వీళ్ళు కలిసిపోయారా, ఇప్పుడు ఇంకేముంది, అంత బాగానే ఉంది అనుకునే టైంకి వెనక నుంచి దెబ్బ పడింది, చూస్తే భూమిక గారిని తీసుకెళ్ళిపోయారు, మహేష్ బాబు గారిని తీసుకెళ్ళిపోయారు, మనోడు జైల్లో ఉండిపోయాడు, రైట్? సో నౌ హౌ ఇస్ ఈ గోనా గెట్ అవుట్ ఆఫ్ ఇట్? దట్ ఈస్ ద రైజ్. తీసుకెళ్ళిపోతే స్పాట్ చూడముచ్చటగా ఉంది, పక్కన ఆపండ్రా బండి అని తీసుకెళ్తే ఏమంటాడు మనోడు? ఎగ్జాక్ట్లీ, ఇది కర్నూలు కాదురా పాత బస్తీ, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ మా వాళ్ళు అనేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దెర్ ఇస్ అ రైజ్ మూమెంట్. అండ్ ఫ్రమ్ దేర్ వీ హెడ్ ఆన్ టు ద క్లైమాక్స్, ద ఫైనల్ కాన్ఫ్లిక్ట్, విచ్ ఇస్ హిమ్ టేకింగ్ డౌన్ ప్రకాష్ రాజ్, అండ్ ఫైనలీ వీ హ్యావ్ రిజాల్వ్డ్ దట్ ఆల్సో, రైట్? అక్కడ జరిగిన అన్యాయానికి ఇక్కడ ఫాదరే చంపేశారు, అయిపోయింది కథ సుఖాంతం. ఫైనలీ వీ సీ దట్ ద ఎండింగ్ ఇమేజ్ ఇస్ వెరీ సాటిస్ఫైయింగ్, right? You all see Bhumika and Mahesh Babu together, and we all go happily to home. So you understood the structure, right? How it is structured. Exercise is, go back, every film that works, 90% of them have this structure in place. I have done it as an exercise when I was in Sydney. Hollywood films avvachu, or Telugu films avvachu, Hindi films avvachu, what language you take, all of them have these beat points, all of them have these beats. These how many? 1 2 3 4 5 6 7
8, 9, 10. This 10 beats are there in every film. కాకపోతే ఒకదానికి మధ్యలో గ్యాప్ ఉంది చూసావా, అది డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇన్ ఇంగ్లీష్ మూవీస్ ఆల్ దిస్ హ్యాపన్స్ ఇన్ అ కంప్రెస్డ్ ఫార్మాట్. In our films, there is a scope for drama where you can put some interesting scenes and still hold the attention of your audience. So, start with the anchors in each act and then go back and connect them using interesting sequences. ఏ సీక్వెన్స్తో నేను ఇప్పుడు ఒకడు ఎగ్జాంపులే తీసుకుందాము, మొత్తం ఫ్యామిలీని అంతా సెటప్ చేసి క్యాటలిస్ట్ దగ్గరికి వెళ్తున్నా, ఏ సీన్స్తో నేను ఇంట్రెస్టింగ్గా ఒక ఎమోషనల్ డ్రైవ్ మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వెళ్ళగలుగుతా. Which characters I can use? Why? Because you already have written your character biographies. You know what each character is. So ఆ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటూ ఏ సీక్వెన్సెస్ యూజ్ చేస్తూ నా క్యాటలిస్ట్లోకి వెళ్ళచ్చు. ఫ్రమ్ క్యాటలిస్ట్ టు ద ప్లాట్ పాయింట్ 1, హౌ డు ఐ డ్రైవ్ ఇట్? ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ట్రై టు బీ ఇన్ ద ఆడియన్స్ సీట్ అండ్ థింక్ నా ఎమోషనల్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఓబుల్ రెడ్డిని కొట్టేసి వన్స్ హీ గోస్ అవే టేకింగ్ భూమిక, ఇఫ్ ఐ ప్లే సీన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అట్ హోమ్, విల్ ఇట్ వర్క్? It won't. I should be there addressing the emotion of the audience. So then emotion address చేస్తూ keep going forward, and then within no time you will see that all your అన్ని సీన్స్ ఫిల్ అయిపోతాయి, ఒకటి ఫిల్ అవ్వకుండా వస్తుంది. Finally you have a nice screenplay in front of you. From there your actual writing starts. Until then it's only putting index cards, figuring out what scenes, and then from there writing a scene itself is another art. I'm not even getting into that. I'm only telling you in a broad sense, how do I approach screenplay. That will be too much information for you to take today. So oka scene రాయడం కూడా there is a different approach to it, which you can learn in those books. So the summary is that, so finally one thing that I would like to tell you is, if you have an idea, start writing it. Don't keep on incubating it. Put it on paper and write it, and you will have a screenplay very soon. That's pretty much what I had to talk to you guys today. So I hope it was useful.